అమ్మ మన పెళ్లి తర్వాత ఎక్కడుంటారు? ఏయ్, అమ్మకి కింద పెద్ద బెడ్రూమే ఉంది. ఇన్ఫాక్ట్ అమ్మ మనతోనే ఉంటుంది. ఫుల్ టైం ఆవిడతోనే ఉంటూ ఆవిడ్ని చూసుకోగలనో లేదో తెలియడం లేదు. నేను చెప్పేది నీకు అర్థం అవుతోందా? మీ ఇద్దరికి అన్ని సెట్ అయ్యి కాస్త అండర్స్టాండింగ్ వచ్చాక మనం ఆవిడకి అర్థమయ్యేలాగా మాట్లాడి చూద్దామండి. అంతవరకు మీ ఇంటి పక్కనే ఏదైనా ఇల్లు చూసి అమ్మకి ఎవరైనా హెల్పర్ని పెడదాం. లేదంటే అసిస్టెంట్స్ దొరికేలాగా చాలా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? మా అమ్మని ఇంటి నుంచి బయటికి పంపేయమంటున్నావా? లేదు సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మనకి ఒక్క ఆప్షనే ఉంది, కొంచెం ఆలోచించి చూడండి. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి కుట్టు మిషన్ తొక్కి తొక్కి కాళ్లల్లో ఉన్న కుజ్జంతా అరిగిపోయేలా కష్టపడి నాకు 3 పూట్ల తిండి పెట్టేది. ఆవున్నప్పుడు ఇంట్లోంచి నెట్టేసి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే అలాంటి పెళ్లి నాకు అవసరమే లేదు. ఇప్పుడు కూడా ఆవిడ తర్వాత నేను ఒంటరిగా మిగిలిపోతాను.